ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. జీవుడు, జగత్తు, ఈశ్వరులు ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులే అంటారు భగవాన్ రమణులు. ఈ ముగ్గురు ఒక్కమారే తోచి ఒక్కమారే అదృశ్యమవుతారు. నేననే తలంపు కించిత్తు కూడా లేని తానే స్వరూపము, అది ఏ మౌనము. ఆత్మకి భిన్నంగా ఏదీ లేదు. అంటే స్వరూపమే జగము, స్వరూపమే నేను, స్వరూపమే ఈశ్వరుడు, సకలము స్వరూపమే. అటువంటి స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను అర్పణము చేసుకునునో అతడే నిజమైన శ్రేష్ఠుడు. అంటే ఆత్మ చింతన తప్ప ఇతర ఆలోచనలు పుట్టుటకు కొంచెమైనా చోటీయక ఆత్మనిష్టాపరుడై ఉండటమే తనను ఈశ్వరునికి అర్పించుకొనట. ఈశ్వరునిపై ఎంత భారము వేసినా ఆయన దానిని భరించగలడు. సకల కార్యములను ఒక్క పరమేశ్వర శక్తి నడుపుచుండట చేత మనం దానికి లోబడి ఉండటం మాని ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని సదా చింతించుట ఎందుకు? రైలు బండి బరువులన్నిటినీ మోయగలదని తెలిసియుండి ప్రయాణికులైన మనము మన చిన్న మూటను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండక దానిని నెత్తికెత్తుకొని ఎందుకు కష్టపడాలి? ఈశ్వరుడు గురువును ముక్తి చేరు మార్గమును చూపువారే కానీ తామే జీవుణ్ణి ముక్తి చేయువారు కారు. దేవుడు, గురువు నిజానికి వేరు కాదు. పులినోట పడిన ఆహారం ఎలా తిరిగి రాదో అలానే గురుని కటాక్ష వీక్షణమున పడినవారు ఆయనచే రక్షింపబడుదురే కానీ ఎన్నటికీ విడువబడరు. అయినప్పటికీ గురువు చూపిన మార్గాన్ని తప్పక అనుసరించవలెను. తన్ను తానే తన జ్ఞాన చక్షువుచే చూచుకోవలను గాని ఇతరుల ద్వారా చూచుటెట్లు? రాముడు తన్ను రాముడను తెలుసుకొనుటకు అద్దము కావలనా? ఈ జీవుడు ఈ ఆలోచనలను ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాడు, విస్మరించడు. గతాన్ని స్మరిస్తాడు, భవిష్యత్తుని ఊహిస్తాడు. అందువల్ల వాడు దుఃఖపడుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా ఆ విషయాల గురించి చింతించటం తప్ప వేరే ఆలోచనలు ఉండవు. అదే భగవాన్ చెప్తారు, ఊడ్చి పారవేయవలసిన చెత్తను పరీక్షించటం వలన ప్రయోజనం ఎలా లేదో అలాగే తనను ఎరుగవలసిన వాడు తనను కప్పి ఉంచిన తత్వములను అన్నిటినీ ప్రోగు చేసి పారవేయక అవి ఇన్ని ఉన్నాయంటూ లెక్కలు కట్టుట చేతను వాని గుణములను పరీక్షించుట చేతను లాభము లేదు. ప్రపంచాన్ని ఒక స్వప్నంగా భావించాలి అంటారు భగవాన్ రమణులు. నీకు ఆలోచనలు కలుగుతూ ఉంటే వాటిని అక్కడికక్కడే పుట్టిన చోటే అప్పటికప్పుడే నీకు చేతనైన మార్గము చేత, విచారణ మార్గమైనా సరే వైరాగ్యమైనా సరే దానిని అక్కడికక్కడే నశింపచేయాలి. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నము అంటే జాగ్రత్త ఏమో కొంచెం దీర్ఘముగా ఉంటుంది, స్వప్నము క్షణికమైనది. అంతే తప్ప ఇంకా వేరే భేదము లేదు అంటారు భగవాన్ రమణుడు. అంటే జాగ్రత్తలో జరిగే వ్యవహారాలు అన్నీ ఎంత నిజమైనవిగా తోస్తున్నాయో స్వప్నంలో జరిగే వ్యవహారాలు కూడా తత్సమయానికి అంతే నిజమైనవిగా తోస్తాయి. స్వప్నంలో మనస్సు వేరొక శరీరాన్ని ధరిస్తుంది. జాగ్రత్త స్వప్నములు రెండిటిలోనూ తలంపులు, నామరూపాలు ఏకకాలంలో కలుగుతున్నాయి. నిజానికి స్వప్నం అనేది ఒక చిన్న కళ, ఈ జాగృత అవస్థ అనేది ఒక పెద్ద కళ. ఆ చిన్న కళకి ఎక్స్టెన్షనే ఈ పెద్ద కళ. ఈ జాగ్రత్త స్వప్నము రెండు కళలే, అవి నిజము కాదు. అంటే ఇక్కడ నీ స్వరూపం ఏదైతే ఉన్నదో స్వయం ప్రకాశమైన జ్ఞానము అది సుఖస్వరూపము, అది శాంతి స్వరూపము. అసలు సుఖం అంటేనే ఆత్మస్వరూపమే. సుఖము ఆత్మస్వరూపము వేరువేరు కావు. ఆత్మసుఖం ఒక్కటే ఉండేది, అదే సత్యము. ప్రాపంచిక వస్తువులో ఒక్క దానిలో కూడా సుఖం అనేది లేదు. వాటి వల్ల సుఖం కలుగుతుందని మనము అవివేకం చేత అనుకుంటున్నాము. మనస్సు బహిర్ముఖమైనప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. యథార్థం ఏమిటంటే బాహ్యంలో మన కోరికలు తీరినప్పుడల్లా మనస్సు స్వస్థలానికి మళ్ళీ వచ్చి ఆత్మసుఖాన్ని అనుభవిస్తుంది. అలాగే నిద్ర, సమాధి,
మూర్ఛ సమయాల్లోనూ కోరిక వస్తువులు లభించినప్పుడు, ఇష్టం కాని వారికి కష్టం కలిగినప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మసుఖాన్ని అనుభవిస్తుంది. ఈ విధంగా మనస్సు ఆత్మను విడిచి మాటిమాటికి బయటకు పోవుట, లోనికి మరొకట చేస్తూ అలసిపోతుంది. మహావృక్షపు నీడ చల్లగా సుఖంగా ఉంటుంది. బయట సూర్యుని తాపం చాలా వేడిగా ఉంటుంది. ఈ ఎండవేడిమి దెబ్బతిన్నవాడు చెట్టు నీడకు పోయి చల్లదనం ఆస్వాదిస్తున్నాడు. కొంతసేపు అయ్యాక మరలా బయటకు వచ్చి ఆ వేడి దెబ్బ తింటూ మరలా నీడకై పరిగెడుతున్నాడు. ఈ విధంగా నీడలోంచి ఎండలోనికి, ఎండలోంచి నీడలోనికి వచ్చిపోతున్నాడు. ఇలా చేసేవాడు అవివేకి. వివేకి ఎన్నడూ నీడను వీడడు. అంటే జ్ఞాని మనస్సు బ్రహ్మమును వీడవదు. కానీ అజ్ఞాని మనస్సు ప్రపంచంలో తిరగాడుతూ క్లేశపడి కొంతసేపు ఆత్మోన్ముఖమై తిరిగి సుఖాన్ని పొందుతుంటుంది. ప్రపంచం అనేది ఒక తలంపు, ఒక భావన. ఎప్పుడైతే నీకు ఆ తలంపులు లేవో అక్కడ ఆత్మే ఉంటుంది. అంటే తలంపులు లేనప్పుడు నీ మనస్సు ఆనందానుభూతి చెందుతుంది. అది నిద్రలో మనం అందరం చూస్తున్నాము. పొద్దున్నే లేచి హాయిగా పడుకున్నాము అని చెప్తున్నాము. ఎందుకంటే గాఢ నిద్రలో నీకు ఎటువంటి ఆలోచనలు లేవు, ఎటువంటి వృత్తులు లేవు, ఎటువంటి యాక్షన్స్ లేవు. అక్కడ ఎటువంటి ఆలోచనలు లేవు. ఎప్పుడైతే నీవు మేల్కొనగానే నీకు ఆ ఆలోచన పుడుతుంది. అది లేవగానే అది నీకు దుఃఖపడుతుంది. కానీ ఈ నేను అనే ఈ స్వరూపము ఏదైతే ఉన్నదో అది కొంచెమైనా ఆలోచనలు లేని స్థితి, అది అన్యత్వము లేని స్థితి. అదే నీ స్వరూపము, అదే మౌనము. ఇలా ఊరక ఉండుటకే జ్ఞాన దృష్టి అని పేరు. ఊరకనే ఉండటం అంటే మనస్సుని ఆత్మస్వరూపంలోనే లీనం చేయడం. అంతేకాని ఇతరుల ఆలోచనలు తెలుసుకోవడం, 3 కాలాల్లోని 3 అవస్థల్లోని విషయాలను తెలుసుకోవటం, దూర ప్రాంతాల్లో జరిగేవి తెలుసుకోవటం మొదలైనవి జ్ఞాన దృష్టి అనిపించుకోదు. అదే గురువుగారు చెప్తారు, డోంట్ బాదర్ అబౌట్ సెల్ఫ్ రియలైజేషన్. అది ఎప్పుడు ఎక్కడ ఎవరిని వరించాలో, అంటే అది తనకు తానుగా ఎప్పుడు ఎక్కడ వ్యక్తం అవ్వాలో ఆ సమయము ఆ సందర్భం వచ్చినప్పుడు అది వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ నీవు నాకు ఆత్మ సాక్షాత్కారం కాలేదు అన్న భావనను కూడా విడిచిపెట్టు అన్న ఆ చింతన కూడా నీవు విడిచిపెట్టాలి. నువ్వు అక్కడ ఆలోచన నువ్వు ఆలోచించావు అంటే నీ వ్యక్తిత్వం ఉన్నట్టే. నీకు ఆ లోపల ఉన్న స్వేచ్ఛ అది నిరంతరాయంగా ఎండ్లెస్ బ్లెస్, ఆ నిరంతరంగా ఆ స్వేచ్ఛ అది వెదజల్లుతూ ఉంది. ఆ హృదయంలోంచి ఆ స్వేచ్ఛ అది వెదజల్లుతూ ఉన్నది. ఆ ఆనందము పొంగుతూ ఉన్నది. ఇక్కడ నీవు ఏ ఆలోచించినా సరే అది నీకు అడ్డుగా ఉంటుంది. కాబట్టి నాకు ఆత్మ సాక్షాత్కారం అవ్వలేదు అన్న ఆలోచన కూడా అడ్డే. అందుకే భగవాన్ చెప్తారు, ఇది సాధ్యమా కాదా అనే సందేహానికి చోటియక స్వరూప ధ్యానమునే ఎడతెగక కలిగి ఉండాలి. అంటే ఆ స్టిల్నెస్లో, ఆ నిశ్చల స్థితిలో అదే భగవాన్ చెప్తారు, డు నాట్ రియాక్ట్ ఇన్ ఆల్ ది సిచ్యువేషన్స్, బీ స్టిల్ అని చెప్తారు. అంటే ఆ స్టిల్నెస్లో, ఆ ఆలోచనలు లేని స్థితిలోనే నీవు ఆ ఎడతెగ కలిగి ఉండాలి. ఒకడు ఎంత పాపి అయినా సరే నేను పాపినే ఎట్లా కడతేరడం అని వెక్కి ఏడవక నేను పాపిని అనే ఆలోచన ఉంది చూశారు, అది పూర్తిగా పారద్రోలి స్వరూప ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడతేరగలడు. ఎందుకంటే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఆ లోపల ఉన్న ఆ దివ్య శక్తి, ఆ పరమాత్మ శక్తి అది నిన్ను నడిపిస్తూ ఉన్నది. దానికి శరణు వేడు. ఆ లోపల హృదయంలో ఉన్న అంతర్యామికి నీవు ఎప్పుడైతే పూర్తిగా సరెండర్ అయిపోతావో, ఏది జరిగినా సరే అది భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి అంటారు గురువు గారు. అది ప్రతికూలమైనా సరే అనుకూలమైన ఏది జరిగినా అది తామరాకు మీద నీటి బొట్టులాగా, రాగము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వాళ్ళ మీద నీకు ఇష్టము ఉండకూడదు, అయిష్టము ఉండకూడదు, రెండూ ఉండకూడదు అంటారు భగవాన్ రమణులు. అంటే ఇక్కడ నీవు ఏది వచ్చినా సరే నీవు దాని యొక్క ప్రసాదంగా, ఆ భగవత్ ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఆ లోపల ఉన్న ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా నీలో ఆ మార్పుని తీసుకువచ్చి
ఆ సమయము వచ్చినప్పుడు, ఆ అర్హత వచ్చినప్పుడు, నీ మనస్సు ఎప్పుడైతే ఆ పక్వానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది తనకు తానుగా వ్యక్తం అవుతుంది అక్కడ. అది నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది. అదే గురువు చేసే పని. గురువు నీ లోపల ఆ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఆ వాసనలన్నిటినీ గుట్టుగా నీకు తెలియకుండా నిన్ను నీ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందేలా చేస్తాడు. అది నీకు కూడా తెలియదు చేస్తున్నట్టు. అది గురువు చేసే పని. ఇక్కడ నీవు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నీవు ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు. అసలు ఆత్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకు ఏదైతే ఆ వ్యక్తి భావన నీకు అడ్డుగా ఉన్నదో, ఆలోచనలు నీకు ఆ పరంపర కొనసాగుతూ ఉన్నదో, నీవు దాని నుంచి బయటపడేలా, ఆ స్టిల్నెస్లో ఉండేలాగా అక్కడ కొంత ఎఫర్ట్ అవసరము అంటున్నారు. నీ వ్యక్తిత్వాన్ని నీవు తగ్గించుకునే విధంగా నీ యొక్క చేష్టలు కానీ, నీ మాటలు కానీ, నీ యొక్క చూపు కానీ ఖచ్చితంగా ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా కాషస్గా, అహంకార రహితంగా ఉండాలి. నీవు చేసే పనులన్నీ అహంకార రహితంగా ఉండాలి. నేను చేస్తున్నానన్న భావన ఉండకూడదు. ఆ కర్తృత్వం ఎప్పుడైతే నీవు మీద వేసుకుంటావో అప్పుడు అక్కడ వస్తాయి అన్ని తిప్పలు. అంటే ఆ ప్రతికూలమైతే నీవు అక్కడ దుఃఖిస్తావు, అనుకూలమైతే ఆనందపడతావు. కాబట్టి వీటికి అతీతంగా ఉన్నది నీ స్వరూపము. ఆత్మస్వరూపంలో అసలు కర్తృత్వం అనేదే లేదు. అక్కడ ప్రతికూలమా, అనుకూలమా, లేకపోతే గౌరవమా, అగౌరవమా, లేకపోతే రాగమా, ద్వేషమా, లేకపోతే అదృష్టమా, దురదృష్టమా, లాభమా, నష్టమా, అసలు ఇటువంటి ద్వంద్వ భావాలు లేవు అక్కడ. అక్కడ నీ ఇంద్రియాలు కూడా ఈ పని చేయవు, నీ మనస్సు ఉండదు, నీ బుద్ధి ఉండదు. అది వీటన్నిటికీ అతీతంగా ఉన్నది నీ స్వరూపము, చాలా సహజంగా ఉన్నది. కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ఇప్పుడు అంత సహజంగా ఉండగలిగితే, అంటే నీవు కూడా అంత మనస్సుని నిర్మలంగా, కోమలంగా, అకల్మషంగా, చాలా ప్రశాంతంగా, ఎటువంటి కదలికలు లేకుండా స్టిల్నెస్గా ఏది జరిగినా సరే అంత భగవత్ ప్రసాదంగా స్వీకరించి మరు మాట్లాడకుండా ఆ భగవంతుని యొక్క దాక్షిణ్యాల్లో ఉంటూ, ఆ గురువు యొక్క కటాక్ష వీక్షణాల్లో ఉంటూ, అప్పుడు నీలో ఉన్న ఆ తలంపులు ఒక్కొక్కటి అది బలహీనపడుతూ ఉంటాయి. ఆ క్షీణిస్తూ ఆ ఏకాగ్ర స్థితిని పొందటం ద్వారా మనస్సు శక్తివంతమై ఆత్మ విచారణ సులువుగా సిద్ధిస్తుంది. ఈ విధంగా ఆ మనస్సు అంతర్ముఖమై హృదయాభిముఖంగా ఆ ప్రయాణం చేస్తూ ఆ హృదయంలో ఆ యొక్క తలంపులు లేని స్థితిలో, అంటే కుదురుకుంటే అన్ని తలంపులకు మూల కారణమైన ఆ నేను అనేది పోయి, అంటే ఆ అనుగ్రహము చేత ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి నీవు విడుదల పొంది సదా ఉండే తాను మాత్రము తెలియబడుతుంది. దానికి నీవు ఏది చేసినను కర్తృత్వము లేకుండా నేనను చేస్తున్నానన్న అహంకారము లేకయే చేయవలను. ఆ విధముగా చేసినచో సర్వము శివస్వరూపముగా తోచును. ఇలా నీ అభ్యాసము చేయగా మనస్సుకి తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికమవుతుంది. అంటే సూక్ష్మమైన మనస్సు, మెదడు, ఇంద్రియాల ద్వారా బయటకు పోనప్పుడు స్థూలమైన నామరూపములు అనుభవం అవుతాయి. మనస్సు స్వస్థానమైన ఆ హృదయంలో నిలకడ చెంది ఉండినప్పుడు నామరూపములు మరుగున పడుతున్నాయి. అంటే ఎప్పుడైతే నీవు అంతర్ముఖమయ్యి ఆ హృదయాభిముఖంగా ఆ హృదయంలో నీవు సంస్థితుడవై ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అనుగ్రహము చేత అక్కడ ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది అసలు మనస్సు అనేదే లేదు, ఉన్నది యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. ఈ కొత్తగా వచ్చి సిద్ధించబడలేదు, ఇది ఆల్రెడీ సిద్ధించి ఉన్న సద్వస్తువు అని అప్పుడు తెలియబడుతుంది అంటారు భగవాన్ రమణుడు. ఆ రోజు నవ్వుకునే రోజు నీకు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. అంటే ఎప్పుడైతే ఆత్మ తనకు తానుగా వ్యక్తమైనప్పుడు, అరే నేను ఇంత సాధన చేసింది దీని గురించా అని నీవు నవ్వుకునే రోజు వస్తుంది అంటారు. నిజానికి ఆ నవ్వుకునే రోజు ఇప్పుడు ఇక్కడే ఉన్నది కూడా, అది కూడా చెప్తారు. ఎందుకంటే ఈ క్షణాన నీవు ఆ ఆత్మస్వరూపుడివి, నీవు ఆనంద స్వరూపుడివి, నీవు శాంతి స్వరూపుడివి, నీవు దుఃఖరహితుడివి, నీవు బంధరహితుడివి, నీవు ఆల్రెడీ మోక్షాన్ని పొంది ఉన్నావు, ఆల్రెడీ సిద్ధించి ఉన్న సద్వస్తువు అది నీవై ఉన్నావు.
అది నీవు గ్రహించలేకపోవటానికి కారణము ఇదిగో నీ ఆలోచనలు నీకు అడ్డుగా ఉన్నాయని నీవు భావిస్తున్నావు కాబట్టి నిశ్చలంగా ఉండటమే ఇక్కడ పద్ధతి అంటున్నారు. నిజానికి అది తనకు అనుగ్రహం చేత తనకు తానుగా వ్యక్తమైనప్పుడు అక్కడ ఈ జీవుడు ఉండడు. ఇంకా సాధనలు ఉండవు, ఈ సంభాషణలు ఉండవు, ఈ సత్సంగాలు ఉండవు, ఆత్మ అనుగ్రహానికి కార్యకారణ సంబంధాలు ఉండవు. ఈ జీవుడు నిశ్చలంగా ఉంటేనే ఆత్మ సిద్ధిస్తుంది అన్న కార్యకారణ సంబంధాలు ఉండవు. విచారణ చేస్తేనే ఆత్మ సిద్ధిస్తుంది అన్నది కూడా ఉండదు. నేను ఇది చేస్తే నాకు ఆత్మ లభిస్తుంది అన్న కార్యకారణ సంబంధాలు ఉండవు. అది ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహించాలో తనకు మాత్రమే తెలుస్తుంది. ఆ సమయము ఆ సందర్భము వచ్చినప్పుడు ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది. వ్యక్తమవటం అంటే ఇక్కడ ఏ వ్యక్తి, అదే అంటారు గురువుగారు, వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే, జీవుడికి కాదు. ఎందుకంటే ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. కాబట్టి అనుభవం కూడా దానికే, ఆత్మకే. రెండు నేనులు ఉంటే అప్పుడు ఆత్మ అనుభవము జీవుని అనుభవం అని చెప్పాలి. ఇక్కడ అలా ఉండదు. ఉన్నది ఒకటే నేను, అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. అంటే అహంకారము నేను, ఆత్మ నేను అలా ఉండదు. అలా గనక ఉంటే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో అసలు ఉన్నది ఒకటే నేను, లేనిది సృష్టి. కాబట్టి ఆ ఉన్న నేనుని తెలుసుకునే ఇంకొక ఎరుక కానీ, ఇంకొక ఉనికి కానీ, ఇంకొక జ్ఞానము కానీ లేదు. ఆత్మని తెలుసుకునే ఇంకొక వస్తువు లేదు అసలు. అదే భగవాన్ చెప్తారు, టు నో ది ట్రూత్ యు నీడ్ నాట్ అండర్గో ఆల్ దిస్ టార్చర్ ఆఫ్ లెర్నింగ్. నాట్ బై రీడింగ్ డూ యూ గెట్ ది ట్రూత్. బీ క్వైట్, దట్ ఈస్ ట్రూత్. బీ స్టిల్, దట్ ఈస్ గాడ్. అలాగే నాకు ఆత్మజ్ఞానము కలగలేదు, నాకెప్పుడు కలుగుతుందో అన్న సందేహాలకి తావివ్వకుండా భగవాన్ ఏం చెప్తారంటే, భగవంతుడు తన సొంత ప్రణాళికను కలిగి ఉంటాడు మరియు ఇవన్నీ దాని ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఏమి జరుగుతుందో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటారు. అంటే గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్స్. సో అది ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యక్తం అవ్వాలో అది ఆత్మకే వదిలేసేయి. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.